మిత్రమా, వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. నువ్వు ఒక్కసారి అబద్ధం చెప్పావు అని తెలిసాక నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరు. అలాగే నువ్వు ఒక్కసారి నటిస్తున్నావు అని తెలిసాక ఎంత నిజాయితీగా ఉన్నా ఏమీ ఉపయోగం లేదు. నీకు ఇష్టమైన వారు ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినప్పుడు ప్రేమతో వారిని క్షమించు. ఎందుకంటే చిన్న తప్పును కూడా నువ్వు క్షమించలేకపోతే ఎంత బలమైన బంధమైనా బలహీనపడక తప్పదు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అంటారు, కానీ నిజమైన ప్రేమలో ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలి అనే స్వార్థం మాత్రమే. అది అర్థం కాక చాలా మంది విడిపోతున్నారు. ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చెయ్యి జారిపోయిన దాని గురించి బాధపడను అని చెప్పు. చేసే పని వాయిదా వెయ్యను అని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటాను అని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ల మాటలు అస్సలు పట్టించుకోను అని చెప్పు. ఎప్పుడూ పక్కవాడి పనిలో వేలు పెట్టను అని చెప్పు. అలాగే ఎవడి పని వాడు చూసుకుంటే మంచిది అని చెప్పు. నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు అని ఎంతమంది అనుకున్నా వదిలే. నువ్వు చేరుకున్న గమ్యమే చెబుతుంది నువ్వు ఎంత గొప్ప మార్గంలో నడిచావు అని. నిన్ను తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం నీకు ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. అప్పుడు నువ్వేంటో వాళ్లకు తెలిసేలా గట్టిగానే సమాధానం చెప్పు. అనకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. నీ గురించి గర్వంగా చెప్పుకునేలా గొప్ప గొప్ప పనులేమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ నిన్నే నమ్ముకున్న వారి పట్ల మాటలు ఒకలా చేతలు ఒకలా ఉండకుండా ఉంటే అంతే చాలు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఇక్కడ మన సొంతమంటూ ఎవ్వరూ లేరు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారే, కానీ మనమే వాళ్ళు మనవాళ్ళు అనుకుని ఎక్కువగా ఫీల్ అయిపోతాం. నిరూపించలేనిది అంతా అబద్ధం కాదు, నిరూపించింది అంతా నిజమూ కాదు. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన వారి జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది. అది లేకుంటే పనికి మాలిన వాళ్లలో ఒక్కడు అని నిందిస్తుంది. ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించుకోవడం మనసుతో చేసే పని. డబ్బు ఉంటే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే వారిని అస్సలు వదలకండి. నీ పెదవుల మీద అతికించుకున్న చిరునవ్వును చూసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అందరూ అనుకుంటూ ఉన్నప్పుడు ఆ నవ్వు వెనుక ఉన్న బాధని, కళ్లల్లోని వేదనని చూడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. సమస్య బలపడుతున్నప్పుడు మనం పరిష్కరించకపోతే అది పెద్దదై మనల్ని బలహీనపరుస్తుంది. అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. జీవితంలో ఎంత పరిగెత్తినా చితిమంటల్లో కాలాల్సిందే. ఎంత మందిని ఓడించినా చావు ముందు తల వంచాల్సిందే. ఎన్నో మనవి అనుకున్నా చివరికి ఏమీ తీసుకెళ్లకుండా బూడిద అవ్వాల్సిందే. బంధాలు బాంధవ్యాలు ఆఖరికి చనిపోయినా నీ నుదుటన పెట్టిన రూపాయి కూడా తీసుకెళ్లలేవు అని తెలిసిన బ్రతికినన్ని రోజులు వాటి వెనుక పరిగెడుతూ ఆరాట పడాల్సిందే. లక్ష్యం ఏదైనా చివరికి ప్రాణం మట్టిలో కలవాల్సిందే. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో.
తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కాని మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. మనల్ని ఇష్టపడేవారు మనల్ని తిడుతున్నారు అంటే అది మన మీద కోపంతో కాదు, మనం అంటే బాధ్యత. మనం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుదారుల్లో వెళ్తామో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు చేసిన వారికి నువ్వు అవకాశం ఇవ్వు, వాడు సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటు ఇవ్వకు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. మనం ఉన్న చోటనే ఉండి మన జీవితం మారిపోవాలి అంటే ఎలా? జీవితం మారాలంటే ముందు మనం మారాలి. నిరాశ నుండి ఆశ వైపుకు, నిరుత్సాహం నుంచి ఉత్సాహం వైపు అడుగులు పడాలి. మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. నిట్టూర్పుల జ్వాల నిన్ను దహించక ముందే నీ మెదడుకున్న దుమ్ము దులుపు. నిత్య నూతనత్వానికి సిద్ధం చెయ్యి. ఒకే రోజులో నువ్వు గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అది ప్రేమ అయిపోదు. స్నేహం వేరు, ప్రేమ వేరు. ప్రేమ అంటే ఒకరి హృదయంలో ఒకరు జీవించడం. స్నేహం అంటే నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకోవడం. ఎంతటి ఆపదలో ఉన్నా తోడు ఉండేది స్నేహం. మాట అన్నవాడు మరిచిపోతాడేమో కానీ విన్నవాడు మాత్రం ఎప్పటికీ మరిచిపోడు. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించు. మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడండి. ఒకరేమిటి అన్నది మనకు తెలియాలంటే సాయం అడిగి చూడండి. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. విలువైనది ఎప్పుడైనా ఆ విలువ తెలియని వాళ్లకే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైనా, ప్రేమ అయినా. కొన్నిసార్లు ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది. కొన్నిసార్లు నవ్విన రోజులను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తాం. అదే జీవితం. పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటుంది. అలాగే మనిషి పాపాలు చేస్తూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. విలువ లేని చోట మాట్లాడకూడదు. ప్రేమ లేని చోట ఆశ పడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు. నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. మనల్ని భారం అనుకునే వాళ్లతో మన భావాలను పంచుకోకూడదు. మనది కాని దానిపైన ఆశ పెంచుకోకూడదు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తాడు. బంధాలు, స్నేహాలు ముగిసిపోవడానికి కారణం అహం. ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని అహంభావం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య ఆ జన్మకు అర్థాన్ని ఇస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అందుకే అమ్మ భారం కాకూడదు. భార్యను బానిసగా చూడకూడదు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ అది కూడా ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఎందుకు అంటే
ఆలస్యం దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచివాడిగా మారడానికి ఇచ్చే అవకాశం. శ్రీరాముడిని రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడద్దు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడు అని ఎందుకు తెలుసుకోము? కత్తికి పదును, డబ్బుకు పొదుపు, మాటకు అదుపు, మనసుకు మరుపు చాలా అవసరం. సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండము. నేస్తమా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రేమతో వెళ్ళిరా అని ఎదురొచ్చి చెప్పే కళ్ళు, తిరిగి వచ్చినప్పుడు హమ్మయ్య వచ్చావా అని పలకరించేవాళ్లు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా వ్యర్థమే. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మనం మంచివాళ్లం అయిపోము. ఎదుటి వాళ్ళు మనకు విలువ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ల దగ్గర వీలైతే మంచిగా ఉండు, కోరితే సహాయం చెయ్యి. అంతేకాని మంచిగా నటించకు. మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడికి గోపురానికి తిరగకపోయినా వారికి దేవుడి కృప ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మర్చిపోకండి. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధమే నచ్చనప్పుడు ఆ బంధానికి ముగింపు మంచిది.